కామారెడ్డి డేంజర్ జోన్ లో ఉంది. కొన్ని బస్తీలకు అసలు ఎవరు పోను కూడా పోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మ కుంట లాంటి బస్తీలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ అవసరాలు తెలుసుకోలేదు, వాళ్ళ ఇల్లు కోల్పోయినా పట్టించుకోలేదు. అసలు నిన్న దీని గురించి ప్రస్తావనే రాలేదు. అంటే కామారెడ్డి ఫ్లడ్స్ గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకి చేసే ప్రభుత్వం తరపున చేసేటువంటి ఆర్థిక వనరుల గురించి కావచ్చు. సో ఏమి కూడా నిన్న అసెంబ్లీలో చర్చకి రాలేదు. నిన్న అసెంబ్లీలో చర్చకు వచ్చింది ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్ గురించి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 కాళేశ్వరం ఘోష్ కమిషన్ గురించి. సో నిన్న రాత్రి వాకౌట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. ఘోష్ కమిషన్ ఒక చెత్త కమిషన్ అని చెప్పి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేటీఆర్, హరీష్ రావు, సబితాందర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సో తదితరులు అందరు కలిసి గన్ పార్క్ వద్ద డస్ట్ బిన్ లో వేయడం జరిగింది. ఈ ఘోష్ కమిషన్ మాకొద్దు, ఇది ఒక చెత్త, అందుకే దీన్ని చెత్త డస్ట్ బిన్ లో వేస్తున్నాం చెత్త కాబట్టి అని చెప్పి అందరూ నేనంతా సీన్ క్రియేట్ చేయడం జరిగింది, డస్ట్ బిన్ లో వేయడం జరిగింది. సరే నేను అసెంబ్లీ అంత పెద్ద అసెంబ్లీ పెట్టేదే పట్టుమని 3 రోజులు లేదు అసెంబ్లీ. మొన్న నిన్న ఇవాళ రేపు ఉంటుందో లేదో కూడా దేవుడు ఎరుగు, తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. ప్రజా సమస్యలు అయితే అసెంబ్లీలో గాలికి వదిలేసినారు. ఈ కాళేశ్వరం కమిషన్ కూడా ఏంటి, ప్రజా సమస్య కాదు, అది పార్టీల మధ్యలో ఉన్నటువంటి సమస్య. అంటే ఇప్పుడు వీళ్ళు స్కామ్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేయాలి, వీళ్ళు స్కామ్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేయాలి తప్ప దీని వల్ల ప్రజలకి ఒరిగేదేమీ లేదు, మిగిలేదేం లేదు.